ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేశారు ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. వీడియో అయితే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే కాపీరైట్ పాపన మీరు ఎట్లా చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ప్లేస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ బిగ్ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ నేను క్లిక్ చేసుకుని అడిగి గ్రూప్లోకి వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టిస్తానండి. మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఫొటోస్ అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది. ఇలా 1/1 ఫొటోస్ అనేవి ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాండి. ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెడుతున్నాను మీరు కానీ అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్నాండి. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకో ఫోటో రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాండి. ఇలా 1/1 ఫొటోస్ అనేది గ్రూప్లో ఎన్ని ఫొటోస్ ఉంటుంది అన్ని ఫొటోస్కి అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా రీప్లేస్మెంట్ పెడుతున్నాను మీరు అని అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాను. ఇలా పర్ఫెక్ట్. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా గ్రూప్ లెంత్ ఏమన్నా తగ్గిందో లేదో కొంచెం చెక్ చేసుకున్నాండి. గ్రూప్ లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టెస్ట్ ఇలా అనేది ఇమేజ్ అనేది ఉంటుంది కదా. మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 3.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ 3 డాట్స్ నుంచి డిక్షనరీ తీసేయండి. ఈ ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఎక్స్ట్రా పని అని ట్రిమ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఇమేజ్ కింద అనేది పెట్టేసుకోండి. ఇలా ఇమేజ్ కింద అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి ఏం క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఆల్సోలోకి వెళ్ళి కే యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఇట్లకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతాం కాపీ చేసుకొని ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇమేజ్కి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది టెస్ట్ ఇమేజ్కి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 6.9 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని కొంచెం అనేది జూమ్ అనేది పెంచుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అని చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ చేసుకునండి. మళ్ళీ ఇలా ఈ ఫోటో అనేది డబల్ సారి యాడ్ చేసిన మళ్ళీ టెస్ట్ కిందకి అయితే ఇలా పెట్టేసుకునండి. మళ్ళీ టెస్ట్ కిందకి ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి అనేది పేజ్ చేసుకునండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 9.14 మిల్లీసెకండ్ దగ్గరకు ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ పేజ్ చేసేసేయండి ఈ ఫోటోకి అనేది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 10.26 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకా ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ పేజ్ చేసేసేయండి యానిమేషన్ అనేది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 12.30 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి కానీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ టైం అంతా 5.5 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఈ గ్రూప్ ఉంటుంది కదా. ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకుని ఈ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసుకునండి. ఇలా నేను ఇలా యాడ్ చేస్తాను. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసేసి ఈ గ్రూప్ నేను క్లిక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పాయింట్ అనేది ట్రిమ్ చేసుకునండి. ఇలా ట్రిమ్ చేసుకొని ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి ఈ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ వచ్చి చేసుకున్నాను. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో గ్రూప్ అయితే ఉంటుంది. ఇక్కడ 7.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ గ్రూప్ దగ్గరకు వచ్చేసేయండి. ఈ గ్రూప్ నేను క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి
మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో అనేది యాడ్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసేసి ఈ స్టవ్ అనేది ట్రిమ్ చేసుకుని ఇలా ట్రిమ్ చేసుకొని ఈ ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని కింద ఉండే ఇమేజ్ అయితే డిలీట్ చేసేసేయండి. ఇలా డిలీట్ అయితే చేసేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా గ్రూప్స్కి అయితే ఫోటోస్ అయితే యానిమేషన్ అయితే అయిపోయింది. మళ్ళీ టెస్ట్ అయితే యానిమేషన్ అయితే చెప్తాము. ఇక్కడికి వచ్చేసేయండి 3.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది కాపీ చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ పేసి ఓన్లీ కింద ఉండే టెస్ట్ మాత్రమే పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ పేసి మళ్ళీ ఇలా ఓన్లీ కింద ఉండే ఫొటోస్ మాత్రమే పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ చేసేసేయండి. ఇలా ఓన్లీ కింద ఉండే ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేసేసి ఇలా పేస్ట్ చేసిన తర్వాత కింద ఉండే ఫొటోస్కి అనేది ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. టైం ఎంత మళ్ళీ 3.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఉండే పైన ఉండే టెస్ట్ లింక్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది కాపీ చేసుకొని మళ్ళీ ఈ ఫోటోకి ఈ టెస్ట్కి అనేది పైన ఉండే టెస్ట్కి మాత్రమే పేస్ట్ చేసేసేయండి. ఇలా పైన ఉండే టెస్ట్కి మాత్రమే ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పైన ఉండే టెస్ట్కి మాత్రమే పేస్ట్ చేసేసేయండి. ఓన్లీ కింద ఉండే టెస్ట్కి మాత్రమే యానిమేషన్ అనేది పేస్ట్ చేసేసేయండి. ఈ యానిమేషన్ అనేది పైన ఉండే టెస్ట్ మాత్రమే పేస్ట్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని టెస్ట్ కంటే ఇలా ఫోటోతో అయితే టెస్ట్కి అయితే పేస్ట్ చేసుకున్నాండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఫొటోస్కి టెస్ట్ గ్రూప్స్ అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.